హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి చాలా ముఖ్యమైన అప్డేటు చెప్పబోతున్నాను. 22వ విడత డబ్బులను మార్చి నెలలో ఈ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులు మీరు పొందాలంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చెయ్యాలి. సో ఏ తేదీన విడుదల చేస్తారు, ఆ 3 పనులు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 21 విడతల వరకు రైతుల ఖాతాల్లో నేరుగా డీబీటీ పద్ధతిలో ఈ డబ్బులు జమ చేసింది. ఇప్పుడు రాబోయే 22వ విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో పడాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా 3 ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. మొదటగా రైతు బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఎందుకంటే డీబీటీ ద్వారా డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఆధార్ లింకు లేకపోతే చెల్లింపులు నిలిచిపోతాయి. రెండోది, పిఎం కిసాన్ ఈకేవీసీ పూర్తి చెయ్యాలి. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈకేవీసీ చెయ్యని రైతులకు డబ్బులు విడుదల కావు. మూడోది, అత్యంత ముఖ్యమైనది, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ఐడి లేదా రైతు కార్డు రిజిస్ట్రేషను. ఇది కంపల్సరీగా చేసుకున్న రైతులకే పిఎం కిసాన్ పథకం లబ్ధి అందుతుంది. ఇక మీరు పిఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషరీ లిస్టు ఆప్షన్పై క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు సెలెక్ట్ చేసి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. ఆ జాబితాలో మీ పేరు ఉంటేనే పిఎం కిసాన్ 22వ విడత డబ్బులు మీ ఖాతాల్లో జమ అవుతాయి. ప్రస్తుతం సమాచారం ప్రకారం పిఎం కిసాన్ 22వ విడత డబ్బులు ఫిబ్రవరి చివరి వారంలో, అంటే ఈ మార్చి 15వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన రైతుల ఖాతాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.